అందరికీ దండాలు. నేను మీ లాట్కా నారి. వెల్కమ్ టు రింగులో వార్తలు. మీకు బెల్లంపల్లి ఎంత దూరం? నీకు 20 కిలోమీటర్ సార్. 20 కిలోమీటర్లు పోవాలా? అవును సార్. అది లేట్ అవుతుంది. అట్లా కాదు, నువ్వు పోకు, నువ్వు ఊళ్ళోనే ఉండు. నేను మీ కలెక్టర్ చెప్పిన కంప్లైంట్ లేకున్నా పర్వాలేదు. కంప్లైంట్ నువ్వు రాయి నా పేరు మీద రాసి దీనినే పెట్టు. ఈ దీనినే మన వాట్సాప్ లో పెట్టు. ఇప్పుడు నేను ఇంతకుముందు నంబర్ ఇచ్చిన నీకు ఇచ్చిన సార్. ఆ నంబర్ ఫోన్ నంబరే కదా? అవును సార్. ఫ్యాక్స్ నంబర్ అది. నువ్వు ఫ్యాక్స్ తర్వాత ఒక పని దీనిలో పెట్టు. సరే సార్. ఇదే సైట్ లో పెట్టి ఇంతకుముందు పెట్టినట్టే పెట్టు. పెడితే దానికి నేను తీసేసుకుంటా. మీ కలెక్టర్ వాళ్ళు అంటే ఇప్పుడు వస్తారు, గంట 2 గంటలు మీ ఊరికి వస్తారు. వచ్చి యాక్షన్ తీసుకుని మీ భూమి మీకు ఇస్తారు, రైతు బంధు డబ్బులు కూడా ఇస్తారు మీకు. సరే సార్. రిస్టోర్ అయిపోతుంది. థ్యాంక్ యూ సార్. మొన్న నెన్నెల్ మండలం శరత్ ఫోన్ చేసి చిటికేల సమస్యను పరిష్కరించుండగా మన కేసీఆర్ సారు ఇక గది చూసిన కుద్దు గజ్వేల్ డివిజన్కి చెందిన మరో రైతు కూడా తన గోడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిండు. సీఎం సార్కు నా బాధ ఏరేటట్టు షేర్ చేయండి అని వేడుకున్నాడు. ఇంతగా రైతు గోస ఏందో మనం కూడా ఇందాం పారి. అందరికీ నమస్కారం అండి. నా పేరు దిలీప్ కుమార్, సన్ ఆఫ్ లాజర్ అండి. మాది అల్రాజ్పేట గ్రామం. మా ల్యాండ్ వచ్చేసి ఇటుకల శివార్ ల్యాండ్ అండి. జైదపూర్ మండలం, మాది సిద్దిపేట జిల్లా. నేను గత సంవత్సరం నుంచి తిరుగుతున్నానండి. మా నాన్న పేరు చిన్నబత్తిన లాజర్. మాకు ఇటుకల గ్రామ శివార్లో 99 సర్వే నెంబర్లో 3 ఎకరాల 18 గుంటల భూమి ఉందండి. ఈ భూమికి సంబంధించి పట్టా, పాస్బుక్, పహాని మొత్తం అన్నీ ఉన్నాయండి. రీసెంట్గా వచ్చిన పట్టా ఆన్లైన్ మార్చేసి మేము అడిగితే ఏంది వేరే వాళ్ళ పేరు వస్తుందనంటే ఏమో మాకు తెలియదని వీఆర్ఓలు ఎంఆర్ఓలు మాట్లాడుతున్నారండి. వీఆర్ఓ కృష్ణ, నీకు చెప్తున్నా కృష్ణ, నువ్వు ఎంతమంది ఎవరెవరి దగ్గర తీసుకున్నావో డబ్బులు తీసుకున్నావో మాకు తెలుసు, ఓకేనా? దయచేసి ఇంకొకరిని అట్లా చేయకు. నీ మీద ఆల్రెడీ కేసు ఫైల్ చేయబోతున్నా ఖచ్చితంగా. దానికి సంబంధించిన ప్రూఫ్స్ అనేది నా దగ్గర ఉన్నాయి. 4 నెలల పాస్బుక్ వచ్చిందండి. ఇది 5వ నెల మీ సేవలో తీసుకున్న పహాని. ఇది 6వ నెల మీ సేవలో తీసుకున్న పహాని. 7వ నెలలో చూడండి, చిన్నబత్తిన రాజులు అని పెట్టారు. ఇది ఎట్లా మారింది ఏంది అని అడిగితే నాకు తెలియదు, ఎవరు మార్చారో నాకు తెలియదు. ఎంఆర్ఓ అని అడిగినాం, మాకు తెలియదు అని అన్నాడు. వీఆర్ఓ అని అడిగాం, మాకు తెలియదు అని అన్నాడు. మరి ఎంఆర్ఓ గారికి వీఆర్ఓకి తెలియకుండా ఎవరు మార్చారు ఇది అని అడిగితే ఎవ్వరు చెప్పట్లేదు. దయచేసి ఈ విషయాన్ని కేసీఆర్ గారి దాకా షేర్ చేయగలని నమ్మనవి. దయచేసి ప్లీజ్. నేను ఒక్కరే కాదండి, పోయిన శరత్కు ఒక్కడే కాదు అన్యాయం జరిగింది. చాలామందికి జరిగింది అన్యాయము. దాదాపు సంవత్సరం నుంచి నేను తిరుగుతున్నానండి. ఇది కొత్త పాస్బుక్ వచ్చిన దగ్గర నుంచి తిరుగుతున్నా. 6 పహానీలు మార్చి మా మీద కేసు వేసి మమ్మల్ని తిప్పుతూనే ఉన్నారు. ఇంకా ఎవరు మార్చిరు ఏంటంటే చెప్పట్లేదు. దయచేసి దీని మీద యాక్షన్ తీసుకోగలరని సిద్దిపేట కలెక్టర్ గారికి నా మనవి, సీఎం కేసీఆర్ గారికి నా మనవి. జై కేసీఆర్, జై తెలంగాణ. చూస్తురా గీ రైతు బాధ. మొన్న ఎలక్షన్ల ముందులా సిటుక్కుమని స్పందించేగా కేసీఆర్ సారు. మరి ఇప్పుడు స్పందిస్తాడా ఎలక్షన్లు అయిపోయినాయి కదా అని చాలా మంది ఆయన రిప్లై కోసం చూస్తుర్రంట. సుశీరా ఎట్లుంది మన ముచ్చట? గిజోండి ముచ్చట రోజు మన రింగ్లో దిస్తూనే ఉందాం. మీరు మటుకు చూస్తూనే ఉండరు T10 రింగులో వార్తలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి.